కళాజాత బృందానికి ఈ వనమహోత్సవం మనము చెట్లను నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. వనంను పెంచాలి, చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో, ఈ విశాలమైన ప్రాంగణంలో, అతి సుందరమైన ప్రాంగణంలో ఈ చెట్లను మనం నాటుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయ ఎమ్మెల్యే గారు, గౌరవనీయ అదనపు కలెక్టర్ గారు, గౌరవనీయ ఆర్డీఓ గారు, వేదికను అలంకరించే పెద్దలు, వచ్చిన వాళ్ళు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్, అంగన్వాడీ, ఆర్సీసీలో ఈ ప్లేసు ఉంది కాబట్టి గవర్నమెంట్ మా హానరబుల్ కలెక్టర్ గారి గౌరవనీయ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఇక్కడికి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా హానరబుల్ కలెక్టర్ గారి ఆదేశాలు మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలను అనుసరించి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒక 300 మొక్కలను ఇప్పుడు మనం నాటబోతున్నాం. అయితే మన హానరబుల్ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఒక ముఖ్యమైన ఇక్కడ హాజరైన ఈ వన్ మహోత్సవం ప్రోగ్రాం భాగంగా గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ఇక్కడ సిఎంసి డిచ్పల్లి స్టాఫ్కి, మీడియా రిప్రజెంటేటివ్స్కి, మన స్టూడెంట్స్కి, మండల స్థాయి ఆఫీసర్స్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. వన్ మహోత్సవం ఈరోజు మనం ఇక్కడ సిఎంసి డిచ్పల్లిలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్నాము. ఈ సంవత్సరం మొత్తానికి జిల్లా టార్గెట్ దాదాపు 52 lakhs ఉంది. దాంట్లో 60% ప్లాంటేషన్, 40% ఇంటికి హోమ్ ఎస్టేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. 6 plants 6 మొక్కలు. అట్లాగే ప్లాంటేషన్ ముఖ్యమైన, కానీ ఇది గత సంవత్సరంలో ఇది ప్లాంటేషన్ చేసిన ఈ ప్లాంట్స్ కూడా ఇప్పుడు కాపాడాలి. అందుకని ఒక స్పెసిఫిక్ మండల స్థాయిలో గ్రీన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ, ఎంపీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, కమిటీ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ ఉన్నారు. అందరికీ తెలుసు, ఇప్పుడు మామూలుగా ఎయిర్ కండిషనర్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, కానీ ఈ వన్ మహోత్సవం ఎందుకు? ఇట్లా రకరకాల మహోత్సవం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉంటాయి. కల్చరల్ ఫెస్టివల్ ఇవి అన్నీ స్పెసిఫిక్ ఒక హిస్టరీ ఇవన్నీ సెలబ్రేట్ చేయడం కోసం, కానీ స్పెసిఫిక్గా కేవలం వన్ సంబంధించి, వన్ అంటే ప్లాంట్స్, ఇప్పుడు మొక్కలు, ట్రీస్. మన ఈ చెట్లు, ది ట్రీస్ ఇవి అన్నీ నెచురల్ ఎయిర్ కండిషనర్, నెచురల్ కూలర్స్ ఇవి అన్నీ ఉంటే, గ్రీనరీ బాగా ఉంటే ఇవి అన్నీ అవసరం లేదు. ఒక పట్టణంకి వెళ్తే, ఒక సిటీ ఏరియాకి వెళ్తే ఒక గ్రీన్ లంగ్ స్పేస్ అక్కడ ఉంటాయి. మామూలుగా సిటీ టెంపరేచర్ అండ్ ఒక అనుకోండి ఒక యూనివర్సిటీ, ఒక మామూలుగా యూనివర్సిటీ గ్రీన్ క్యాంపస్ మొత్తం, అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ సిటీ కంటే యూనివర్సిటీ కంటే 3-4 డిఫరెన్స్, 3-4 సెల్సియస్గా డిఫరెన్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి.
సో ఇది ప్లాంటేషన్, ఇవి వన్ మహోత్సవం మీ జనరేషన్స్ కొరకు, ఇది కమింగ్ జనరేషన్స్ కోసం వీఆర్ డూయింగ్ దిస్ థింగ్. ఇది కేవలం వన్ డే యాక్టివిటీ కాదు. ముఖ్యమైన ఈసారి మీకు 6 మొక్కలు మనం ఇస్తున్నాము. డిఫరెంట్ ఫ్రూట్ బేరింగ్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి హ్యాబిటేషన్లో మీరు చెప్తే ఆ పర్టికులర్ ప్లాంట్ జామ్ కానీ నెరడు కానీ ఇవి అన్నీ దానిమ్మ ఇవి అన్నీ ఫ్రూట్ బేరింగ్ ఇస్తాము. కానీ మీ బాధ్యత ఇక్కడ మహిళలు ఇక్కడ ఉన్నారు. అప్పుడు 50 ఇయర్స్ క్రితం ఉత్తరాఖండ్ ఒక స్టేట్లో రాజ్యంలో చిప్కో మూమెంట్, చిప్కో అంటే ఒక ఫారెస్ట్ వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్లాంట్ ఒక రోడ్ ఇవి అన్నీ ఏర్పాటు చేయడం కోసం అప్పుడు సో ఎంటైర్ విలేజ్ అక్కడ మహిళలు ముఖ్యమైన ఒక చెట్టు మీద వాళ్ళు లింగం చేశారు అప్పుడు. అదే సో మహిళలు బాధ్యత చాలా చాలా ముఖ్యమైన కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మనం ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం ఇవి అన్ని కింద ఎక్కువ ఎస్ఎల్జీ ఉమెన్ మెప్మా ఉమెన్కి ఇప్పుడు బాధ్యత ఇస్తున్నాము. సో ఈ వన్ మహోత్సవం కింద మీ బాధ్యత మీ రోల్ చాలా కీలకమైన పాత్రత ఉంటుంది. అట్లాగే ఈసారి కొంచెం రెవెన్యూ సైడ్ కూడా, రోడ్ సైడ్ రెవెన్యూ అంటే రోడ్కి 2 వైపు ప్లాంటేషన్, విలేజ్ ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఇది ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్స్ కానీ విలేజ్లో అక్కడ కూడా 2 వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ ప్లాంటేషన్ ఇప్పుడు చేయడానికి ఇప్పుడు ప్లానింగ్ ఉంది. సో అన్ని మొక్కలు ప్రీవియస్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీస్ కూడా మన స్టాఫ్ కూడా ఇప్పుడు ఉన్నారు. గత సంవత్సరం ఇది చేసిన ప్లాంట్స్ కూడా ఇప్పుడు 80% 90% ఇక్కడ జిల్లాలో సర్వైవల్ ఉంది. తక్కువ మనం క్యాజువాలిటీ ఇప్పుడు రిప్లేస్మెంట్ చేసాము అప్పుడు. సో అదే మొమెంటం ఈసారి కూడా పాటించాలి. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ మామూలుగా ప్రతి ఇది ఎన్వైరన్మెంటల్ సైన్స్లో మీ అందరూ యు ఆర్ స్టడింగ్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు మనం ఇవన్నీ నేచురల్ రిసోర్సెస్ జల్ జంగల్ జమీన్ ఇది సాయిల్ మన వాటర్ అండ్ ఇవి అన్నీ ఫారెస్ట్ మనం ప్రిజర్వ్ చేస్తున్నాము 50 years 60 years తర్వాత ఫర్ జనరేషన్స్ కొరకు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ డైలీ ఒక స్కూల్లో మీరు ప్లేస్లో ఇది కూడా ఇంక్లూడ్ చేయండి. దట్ లెట్ us సేవ్ ద ట్రీ, లెట్ us ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్. అండ్ ప్రతి వ్యక్తి మీరు ఒక ప్లాంట్ అడాప్ట్ చేస్తే ఒక ట్రీ మామూలుగా ఎట్లాగో మీరు మీ ఇక్కడ వార్డ్ ఇది పిల్లలకి మీరు చేస్తున్నారు, అదే మీరు ఒక ప్లాంట్ మీరు చేస్తే దెన్ యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద, మీరు ఇది ప్రకృతికి సేవ చేస్తుంది. అలాగే సో అందరికీ చాలా చాలా ఇక్కడ శుభాకాంక్షలు ఫర్ దిస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. వన మహోత్సవం ఈరోజు మీ మండలంలో ఇది మీ విలేజ్లో మొదలైంది. ఈ సీజన్ వన మహోత్సవం అయిపోయిన తర్వాత మన టార్గెట్ ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో కనీసం గ్రీన్ కవర్ 3 to 4% ఎక్కువ ఉండాలి, పెంచాలి. ఈ వన మహోత్సవం ఇప్పుడు టార్గెట్ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వన మహోత్సవం మన నియోజకవర్గంలోని మొట్టమొదటిగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఈ డిస్ప్లేలో ఎన్నుకొని మరి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తూ చెట్లు పెట్టుమని చెప్పడానికి మా అందరికి హితబోధ చేయడానికి వచ్చినటువంటి
మన పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అధికారులందరికీ, నా తోటి కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, మనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జన్మ ధన్యమవుతుంది. ఎందుకనంటే చెట్లు పెంచే కార్యక్రమం అంటే చెట్టు మానవుడికి ఎంత ఉపయోగమో, పక్షులకు జనజీవులకు అందరికీ కూడా ఎంత ఉపయోగమో ఇంతకంటే మించిన ఉపయోగం లేదు. భూమి, చెట్టు, ఆకాశం, గాలి కంటే పెద్దది ఏం లేదు. పంచభూతాలు ఉంటేనే అందులో చెట్ల పెంపకం సరిగ్గా జరుగుతూనే పొల్యూషన్ ఉండదు, అనారోగ్యం. గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ స్కూల్ టీచర్స్ కానీ సమావేశం పెట్టి అందరికి కూడా మంచి కార్యక్రమంలో అందరు ప్రధాన పాత్ర వహించమని చెప్పాలా. దీంట్లో చెట్టు అనేది పుట్టుకతోనే మనం తొట్లే వేస్తే చెట్టు లేనిది తొట్లే కాదు. మనం సచ్చేటప్పుడు కూడా కట్టెలు లేనిది చెట్లు లేనిది నడవది. పండ్లు పొలాలు కూడా చెట్లు లేనిది నడవది. పక్షులకు కూడా చెట్లు లేనిది నడవది. ఏ వస్తువు కూడా ఇండ్లు కట్టని, ఇంకేమని, దర్వాజాలు పెట్టని, ఏది చేసినా మనకు చెట్లు చాలా అవసరం. చెట్లు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. చెట్లు బాగుంటేనే వర్షాలు బాగా వస్తాయి, పొల్యూషన్ లేని లైఫ్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించాలా. చెట్టు పెడితే నాకేమొస్తుంది కాదు, మనం అందరి కోసం ఏం దానం చేస్తున్నామంటే చెట్టు పెట్టి అందరికీ మంచి ప్రకృతిని, మంచి వాతావరణాన్ని, పక్షులకు కూడా మంచి వాతావరణాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం పెడుతున్నది, మాకేం నిమ్మయారాలు చెప్పినప్పుడు వింటాం, ఊర్లోకి పోయిన తర్వాత మా పని మేము చేసుకుంటాం అంటే కాదు. దయచేసి అందరు ఏ ఊర్లో వాళ్ళు బాధ్యత తీసుకోవాలా. మరి స్కూళ్ళల్లో కానీ, శ్మశాన ఘాట్లలో కానీ, వైకుంఠధామంలో కానీ ఎక్కడ చెట్లు పెట్టే అవసరం ఉన్నా అక్కడ పెట్టియాలా, మనం పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఒకటి మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు, గతంలో పొరపాటు చేసి మీరు అందరికి ఊర్లలో ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. చెట్లు ఏడబెట్టినా వైర్ల కింద చెట్లు పెడితే అవి మొలుస్తున్నాయి, పెరగానే కొట్టేస్తున్నాం. పెట్టుడు, పెంపకం చేసుడు, కొట్టేసుడు, అది గవర్నమెంట్ పని వృధా, పైసలు వృధా, మనందరి శ్రమ వృధా అవుతున్నది. అది మాత్రం జరగకుండా అందరు అధికారులు కానీ ప్రజలు కానీ చూడాలని చెప్పి మీ అందరి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా మిత్రులందరికీ, పోలీస్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తూ, మరి భూపతి రెడ్డి హయాంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టినటువంటి ఈ వన మహోత్సవం కార్యక్రమానికి మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో సుద్దాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మరి అధికారులు ఎంపీడీఓ, ఎంఆర్ఓస్, తర్వాత కన్సర్న్ డిఆర్డిఏ వాళ్ళకు, మరి అందరికి కూడా, అదేవిధంగా మరి కాంగ్రెస్ శ్రేణులు అయినటువంటి మా మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, శాంసంగ్ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ గోపి గారికి, మరి మండల పార్టీ అధ్యక్షుడు అమృతపు గంగాధర్ గారికి, మరి మాజీ ఎంపీపీ కంచెడ్డి గంగాధర్ గారికి, పెద్దలు సాయిరెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, శేఖర్ గౌడ్ గారు, పిసిసి డెలిగేట్ గారికి, మరి చాలామంది శ్రేణులు షాదుల గారు ఉన్నారు, ధర్మగౌడ్ గారు, రాజేశ్వర్ గారు, వాసు గారు, మరి నవీన్ గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, పేరు పేరున అందరు కూడా, అదేవిధంగా పత్రికా విలేకరులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులకు, మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు అందరు కూడా, నర్సింగ్ స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ సుద్దపల్లి స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. వనమహోత్సవం అంటే మన వనాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరొక పండుగ వాతావరణంలో చేయాలనేది దాని ఒక అంశం. మహోత్సవం అని ఎందుకన్నారు అంటే ఒక ఫెస్టివల్ వెదర్లో చేయాలన్నది. అంటే దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం పని కాదు. ప్రభుత్వంతో పాటు అధికారులతో పాటు ప్రతి సిటిజన్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, పిల్లల కాడ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలా భాగస్వాములు అయితేనే ఇది విజయవంతం అవుతుందని చెప్పి
ఉద్దేశంతో దీన్ని వన మహోత్సవం అన్నారు. దీనికి ఒక వారమో 10 రోజులు కాదు, మొత్తం ఎనీ టైం కంటిన్యూగా ప్రాసెస్ ఇది. అయితే మనం ఒక టార్గెట్గా పనిచేయాలి కాబట్టి మొత్తం మన తెలంగాణలో దగ్గర 18 కోట్ల మొక్కలు నాటాలి. తర్వాత మన జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలి. దాంట్లో కొన్ని రోడ్ల పొంటి, తర్వాత ఫారెస్ట్లో కొన్ని, తర్వాత ఇళ్ళల్లో కూడా కొన్ని నాటాలని పర్సంటేజ్ ఏదో మనం పెట్టుకున్నాం. ఇది చాలా సంతోషం. ఇప్పుడు ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు, ఇవాళ ఉన్నటువంటి ప్రధాన సమస్య అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కావచ్చు, ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా కానీ ఇలా ప్రధానమైన సమస్య ఈ భూగోళం మీద ఉన్నది గ్లోబల్ వార్మింగ్. పర్యావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది, భూమి మీద చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి, మరి వాతావరణ కాలుష్యం ఎక్కువ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. మరి మనకు మానవ మనుగడకే సాధ్యం అంటే ప్రాబ్లం అవుతుంది. మరి మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంది, ప్రతి దేశంలో జరుగుతూ ఉంది. సో ఇది ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం, డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి మొక్కకు పెంచడానికి ఒక 2 సంవత్సరాలు పెంచడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గుంత దావి నాటడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి, ప్రొటెక్షన్ కొరకు ట్రీ గార్డ్ కూడా ఇస్తా ఉన్నారు. ట్రీ గార్డును పెట్టుకోవాలి. తర్వాత దానికి వాటరింగ్ రెగ్యులర్ చేయాలి, దానికి అంటే ఫర్టిలైజర్ వేయాలి, తర్వాత దాన్ని కాపాడాలి. ఇక్కడ గోల్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అంతా ఏంటంటే మనం ఒక చెట్టుని పెట్టినామంటే, మొక్కను పెట్టినామంటే మనం మొక్కను పెడుతున్నాం. అది 2 సంవత్సరాల మొక్కలను పెడుతున్నాం. జనరల్గా కొంచెం ఎత్తే ఉంటాయి, అది పెద్దగా ఉంటే ఎక్కువ తొందరగా నాటుకుంటాయి. తర్వాత ఎండ కొట్టినా సరిగా నీళ్ళు అందకుండా గట్టిగా అవి వాతావరణం తట్టుకొని చనిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో 2 సంవత్సరాల మొక్కలు మనం అందిస్తాం. అవి ఒక 3 సంవత్సరాలు మనం వీటిని కాపాడితే ఒక వృక్షంలాగా తయారైంది. సో పెంచిన మొక్క అన్నది, మనం పెట్టిన మొక్క అన్నది వృక్షంగా తయారైనప్పుడే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫలాలు మనకు దొరుకుతాయి, అంటే రిజల్ట్స్ వస్తాయి మనకు. సో ఇప్పుడు చెట్టును ఎందుకు పెంచుతాం? మనము నీడనివ్వడానికి పెంచుతాం, ఆక్సిజన్ ఇవ్వడానికి పెంచుతాం, కల్పనివ్వడానికి పెంచుతాం, ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి చెట్టుతో అన్నిటితో. సో ఇవాళ చెట్టు లేనిదే వాన లేదు, వాన లేనిదే మన మనగడ మనం లేము, నీరు లేనిదే మనం ఉండవు. కాబట్టి చెట్టు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి ఇలా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ లేకుంటే ఇంకా అన్నీ కూడా ఇది ఒక డిపార్ట్మెంటల్ వైజ్గా చేస్తారు. మనకు డిఆర్డీ వాళ్ళు కానీ, ఫారెస్ట్ రోడ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి రోడ్ ఉంటే ఆర్ఎండ్బి వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఇంట్లలో పెట్టే చెట్లు కూడా, ఇప్పుడు పూల చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు అడిషనల్ కలెక్టర్ గారు, ఇప్పుడు జామ చెట్లు ఇస్తున్నారు, మీకు అల్లనేరేడు చెట్లు ఇస్తున్నారు, మామిడి చెట్లు ఇస్తున్నారు, తర్వాత అదేవిధంగా నిమ్మకాయ చెట్లు ఇస్తున్నారు, కరివేపాకు చెట్లు ఇస్తున్నారు, పూల మొక్కలు ఇస్తున్నారు. మనం ఇలా ఇండ్లలో ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున ఇస్తూ ఉన్నాము. మనం మనిషికి ఒక మొక్క పెంచుకుంటే మన ఇంట్లలో మనకు సరిపోతుంది. మన పిల్లలు ఒక చెట్టు, మనం ఒక చెట్టు, మన అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్క చెట్టు పెంచుతారు. ఒక 3 ఏళ్ళే మీరు నిజంగా చూడండి, నేను చెప్పడం కాదు. ఇవాళ ఒక చెట్టుకు మీరు పెట్టి నీళ్లు పోసి దాన్ని రోజు మీరు చూస్తూ అది ఎట్లా పెరుగుతుందో చూస్తూ దానికి కొంచెం ఫర్టిలైజర్ వేసి రోజు నీళ్లు పోసి పెద్దగా అయిన తర్వాత దానికి వచ్చిన పువ్వులో దానికి కాసినటువంటి కాయలు మనం తిన్నప్పుడు దానికి ఒక తృప్తి వేరే ఉంటుంది. అంటే మనం బయట కొనుక్కునే దానికి మన ఇంట్లో మక్కిన దానికి వేరే ఉంటుంది. సో ఇప్పుడు స్పెషల్లీ నిమ్మకాయ లాంటివి కానీ, ఇప్పుడు కరివేపాకు కానీ, పూలు కూడా మనం రోజు దేవునికి పూజ చేస్తాం. ప్రతిసారి బయటకు వెళ్ళి కొనుక్కునే వాళ్ళు పూల ముక్కలు లాంటివి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. అట్లనే మామిడికాయలు సరే సంవత్సరానికి ఒక సీజన్లోనే కాస్తాయి, కానీ మనకు ప్రతి పండుగకు మనం మామిడి పూలు అంటే మామిడి ఆకులు అవసరం ఉంటాయి, మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అట్లనే నిమ్మకాయలు చుట్టూ ఉండగానే బయటకు పోయే వాళ్ళు ఒక 4 నిమ్మకాయలు ఉంటాయి, మన ఇంట్లో ఏ వస్తువు వేసినా కానీ నిమ్మకాయలు వెండి చేయొచ్చు. అట్లా అలాగే రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇట్లా పచ్చదనం వస్తుంది మనకు, మరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మళ్ళా ఇవన్నీ అంటే ఉన్నాయి మనకు, మనము ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో జనరల్గా కొంతమంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు, కుక్కలు పిల్లులను, అవి చూడగానే ఒక అనుబంధం అవుతుంది. ఎట్లయినా మన మొక్క కూడా మన ఇంట్లో పెంచి మీరు ఆ చెట్టు కాయలు వేస్తే మీకు ఒక ఆనందం ఉంటుంది. చూస్తారు రోజు ఈ కాయ ఎంత పెద్దగా అవుతుంది, ఎలా ఎంత ఉన్నది, రేపు ఎంత ఉన్నది, ఎప్పుడు మక్కుతుంది అని చూస్తుంటారు జనరల్గా. అంటే అట్లా ఒక అనుబంధం చెట్టుకు మనకు ఏర్పడుతుంది. సో చెట్టు మనము కలిసే ఉంటాం, వాటర్ అన్నీ కూడా భూమిలో మన అందరం ఒక భాగమే. కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. కాకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భూమిని మరీ సురక్షితంగా కాపాడుకొని ఖరాబ్ చేయకుండా, అంటే వాతావరణ కాలుష్యం చేయకుండా మరి అన్ని విధాలుగా మన భావితరాలకు అందించడమే మన లక్ష్యం. మనం ఉన్నది కదా అని చెప్పి అన్ని మనం ఉన్నదని అంటే చెడగొట్టేసి మన భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తే మనము తప్పు చేసిన వాళ్ళు అవుతాం.
ఇవాళ మన గ్లోబల్ వార్మింగ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది కాబట్టి మన వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి మరి వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మరి వాతావరణ టెంపరేచర్ తగ్గాలి, మనకు సరిపోయే ఆహార వస్తువులు ఫుడ్ కానీ మరి అన్నీ కూడా పండ్లు కూరగాయలు అన్నీ దొరకాలంటే మనకు ఇవే ముఖ్యం కాబట్టి గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ ఈ చెట్లు పెట్టి మేము వెళ్ళిపోవచ్చు. మీ అందరినీ వీళ్ళని మాట్లాడడం, ఇక్కడ పిల్లలు వీళ్ళని మాట్లాడడం ఏంటంటే వాళ్ళు కూడా భాగస్వాములు కావాలన్నది. ప్రజల భాగస్వామ్యం లేదే ఈ స్కీమ్ సక్సెస్ కాదు. మొక్క నాటడం కాదు, మొక్కను వృక్షమైనప్పుడే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి అందుకనే పిల్లలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ ఇంటికాడ ఒక చెట్టు నాటండి. మీరు మనిషికి ఒక చెట్టు తీసుకుని ఒక పూల మొక్క ఒకరు నాటండి, ఒకళ్ళు పండ్ల మొక్క నాటండి. మీరు రోజు దానికి స్కూల్కి పోయే ముందు ఒక రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన రోజు నీళ్లు పోయండి, చూడండి అది ఎట్లా ఉంటుందో. మీకు మీ మేపే చూస్తుంటుంది, మా యజమాని ఎప్పుడు వస్తుంటారు. అంటే ఆ విధంగా అనుబంధం పెంచుకోండి మొక్కల నుండి. మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా మరి ఈ వన మహోత్సవంలో మీరు అందరూ ఇంత పెద్ద ఇన్వాల్వ్ అయ్యి, ఇది ఎంత 40 ఎకరాల 42 ఎకరాలలో మరి ఇక్కడ అంతా కూడా మనం ప్లాంటేషన్ పెడతా ఉన్నాం. వీళ్ళకు మరి ఎన్ని మొత్తం 3000 చిల్లర మొక్కలు ఇవాళ ఇక్కడ నాటుతా ఉన్నాం. అక్కడ ఇంతకుముందు ఇందలో ఫారెస్ట్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. సో మొత్తం మీద అంటే ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది, ఇలా ఒక రోజే కాదు. అయితే ఒక బిగిన్ విత్ ఏంటంటే ప్రమోషన్ కొరకు దీని యొక్క అవేర్నెస్ పెరగడానికి ముఖ్యమంత్రి గారు మొన్న స్టార్ట్ చేశారు, మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ సందర్భంగా సరే అంటే ఇప్పుడు కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ నిన్న కేటీఆర్ పోయిండు, ఎక్కడికి పోయిండు? సోమాజి కూడా క్లబ్కి పోయిండు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి కాదంటాడు. మరి ఇలా కేసీఆర్ ఏమో మాజీ ముఖ్యమంత్రి, ఎల్ఓపి ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు, మరి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఆయన అసెంబ్లీకి వస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి కాదు. మరి ఎవరికి ఇష్టమో, ఎవరికి స్థాయి ఉందో, ఎవరికి స్థాయి లేదో. మరి ఈయన నువ్వేందా అంటే ఈయనేమో మాజీ మంత్రి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన వస్తా అంటాడు బుడ్డలకాన్ లాగా అక్కడ పోయి నేను కూర్చొని నీకు సోమాజిగూడ క్లబ్కి ఎవరు రమ్మన్నారు? అసెంబ్లీకి రమ్మని చెప్పినాం, అది కూడా కేసీఆర్ రమ్మని చెప్పినాం. అంటే ఈ అతిథులు ఇలా ఏమైందంటే మొత్తము అధికారం కోల్పోయి, మతిస్థిమితం కోల్పోయి మొత్తం కుటుంబం అంతా సైకోటిక్గా తయారైపోయింది. ఈమెమో రైలు రోగ చేస్తా అంటారు బీసీల గురించి, ఇక్కడ రాని. అరే మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా బీసీ రిజర్వేషన్, ఇంకా మేము వద్దారా, ఏమన్నా ఆవిడ అడ్డంపడ్డారా? ఇవాళ రైలు రోగ చేస్తుందండి. ఈయనేమో ఇప్పుడు మొత్తం అడ్డంగా దొరికిపోయిండు, ఫోన్ ట్యాపింగ్లో కానీ ఇలా ఏది ఫార్ములా 1లా దొరికిపోయి ఇప్పుడు ఎక్కడ చేయకపోతామన్న భయంతో ఫ్రస్ట్రేషన్తో ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని చెప్పి ఒకటి ఇవి పెట్టుకున్నట్టే బట్టలు దింపుకొని రోడ్డు మీద బొరినట్టే ఉన్నది వాళ్ళ పని. ఏదో మా వైపు చూడాలి, మా వైపు చూడాలి, మా వైపు చూడాలి. ఎంత చూసినా ఆయన చెప్తాను కదా, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఇవాళ ఎన్ని జిమ్మికులు చేసినా నేను చెప్తాను కదా, బట్టలు దింపుకొని రోడ్డు మీద తిరిగినా ఎవరు పట్టించుకోవడం. ఎందుకంటే వాళ్ళ నమ్మకం పోయింది ఇక. కేసీఆర్ అయితే మీరు 10 ఏళ్ళు దోసుకున్నారు చాలుగా, మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి ఒక రకంగా కాదు ఒక కాళేశ్వరం కడుతుంది, ఇప్పుడు 3 ఏళ్ళకే ఊరిపోయింది. దాని మీద కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది. ఇవ్వడానికి మన దగ్గర ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టింది, ఇది మేసీ కట్టిండు, ఇంజనీరింగ్ కట్టిండు, 50 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ళ ప్రాజెక్టు కూలిపోతుందా? అంటే మీరు ఆలోచించాలి, ఇంత అవినీతి జరిగిందని. అలా దొరికిన ఇంజనీర్ల దగ్గరే 300 కోట్లు 400 కోట్లు దొరికినాయి సీఈలు ఎస్సీల దగ్గర. మీరు చూసారు పేపర్లో, నేను చెప్పడం కాదు. ఇక మరి పెద్ద తిమ్మింగ్లాలు వీళ్ళది. ఇక ఇలా ఎవడన్నా ఇల్లు కడితే చెప్పుకుంటా గర్వంగా నేను కట్టినా, మా నాన్న కట్టిన, లేకుంటే నేను కట్టినా అంటాడు, కష్టపడి నేను కట్టుకున్నా అంటాడు. ఇలా కేసీఆర్ ఎవరైనా కాళేశ్వరం కట్టిందంటే నేను కట్టలే, ఇంజనీర్ కట్టినట్టు. అంటే అట్లా అవినీతిలో కూరుకొని పోయి ఇలా టెలిఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోయి అన్నిట్లో మొత్తం చేపల స్కామే, గొర్రెల స్కామే అన్నీ చేసి ఇవాళ దొంగలు దొరికినట్టు దొరికిపోయి ఇలా అడ్డగోలుగా ఎప్పుడు జైలుకోతారో తెలియని పరిస్థితుల్లో పిచ్చి బాగులు వాడతాం. అందుకే మీకు అందరు చెప్తా ఉన్నా, వీళ్ళని ఎవరిని పట్టించుకోకండి. ఆ ఛానల్ కూడా కొన్ని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉన్నారు, అది చూపిస్తుంటారు కానీ అది వాళ్ళని నమ్మేటోడు లేరు. ఇక బీజేపీ వాళ్ళు అంటారు, వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారే వచ్చి ఈయన ప్రధానమంత్రి, ఈయననేమో హోమ్ మినిస్టర్. వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, ఏడీ వాళ్ళ చేతిలో నుండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళే వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పిపోతారు. ప్రధానమంత్రి, హోంమంత్రి వచ్చి కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు. అదే మరి ఓలద్దన్నారు మిమ్మల్ని, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా. ఇవాళ వచ్చి దమ్ముండే సిబిఐకి ఇవ్వండి, దమ్ముండే ఈడీకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వమంటుంది తెలుసా? వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి.
ఒకసారి సిబిఐ కానీ ఈడీ కానీ ఈ కేసులు పోతే రాష్ట్రపోతే ఒక పరిధి దాటిపోతే ఏమవుతుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, ఈ దొంగలను జైలుకు పంపించరు. దాని కొరకు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి దమ్ముంటే సిబిఐకి పంపి, అరే మరి మీ సిబిఐ మీ చేతుల్లో పెట్టుకోండి కదా, దాన్ని దానికి మేము పంపించలేదు అంటే ఇట్లా డ్రామాలు ఇప్పుడు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు ప్రజలను మోసం చేయడానికి. చాలు ఇక మీరు 11 ఏళ్ళు వాళ్ళు చేసారు, ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు చేశారు. ఇవాళ ఈ మోసాలకు ఎవరు పోతలేరు, అన్నిటి కూడా రెడీ ఉన్నారు. మీరు 3 గంటలు కాదు కదా, 10 గంటలు కాదు కదా, ఒక నెల రోజులు కూడా చర్చిస్తాం. మీరు అసెంబ్లీకి రండి, ఇవాళ లెక్క తీయండి. అసెంబ్లీ వస్తే మేము మైక్ కట్ చేయొద్దు, మరి లెక్క తీయండి. మరి టీఆర్ఎస్లో 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఎంత మాట్లాడిండ్రు, ఇవాళ ఈ 18 నెలల్లోనే మరి ప్రతిపక్షం వాళ్ళు ఎంత మాట్లాడారు. మేము మాకు మైక్ ఇస్తాడు మా స్పీకర్, మేము చేదలేదు సార్ 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 అని అంటే ఆయన మైక్ ఇస్తలేడు, అటు వాళ్ళకి మైక్ ఇస్తున్నాడు. ఇవాళ ప్రతిపక్షాలు ఎక్కువ మైక్ దొరుకుతున్నారు. ఈయనంటే మైక్ కట్ చేయొద్దంట అంటే అసలు మా అసెంబ్లీకి ఏమో ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆయన కేసీఆర్ రాడు, నెలకు 4 లక్షల నుండి 5 లక్షల జీతం తీసుకుంటాడు, ఫామ్ అంటున్నాడు. ఆయన రాడు, కొడుకును వాళ్ళని పంపిస్తాడు. కొడుకు వాళ్ళు ఏం చేయాలంటే మరి మీరు అంటే ఈయన మార్చుకోవాలి, ఎల్ఓపి ఆయన తీసేసి ఈయనకి ఇవ్వచ్చు కదా, కొడుకు అయ్యచ్చు కదా మందికి. ఇవాళ బీసీ జపాన్ చదువుతున్నారు, మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు పద్మరావు గౌడ్ ఉన్నాడు. ఇంకా మీ బీసీ లీడర్లకు ఇవ్వండి మీరు, ఇప్పుడు గంగుల కమలాకర్ ఉన్నాడు, ఫ్లోర్ లీడర్ ఇవ్వండి ఆయనకు, వాళ్ళు మాట్లాడియండి. అంటే బైక్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వరు, నువ్వే మాట్లాడాలి, ఇక్కడ మీ అయ్యనే మాట్లాడాలి, మీ కొడుకే మాట్లాడాలి, మీ బావనే మాట్లాడాలంటే ఇక వేరే వాళ్ళకి మైక్ ఇయ్యరు. ఈ వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలంటే ఇప్పుడు ఎల్ఓపిఎం లీడర్ ఇంట్లో అంటాడు, ఈ కొడుకేమో దేంట్లో పనికిరాడు, ఈయన నేను మాట్లాడుతూ అంటాడు. అంటే గిట్లా ఉన్నాయి చిల్లర రాజకీయం చెప్పేది. అందుకే అందుకే కొంచెం చిల్లరగానే కనపడతాయి, వినడానికి చిల్లరగానే కనపడతాయి, కానీ చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ కూడా మీరు గమనించండి వాస్తవాలు. 10 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినాడు, బీసీ మంత్రికి పదవి చేయనోడు ఇవాళ బీసీ పదవి గురించి మంత్రి గురించి మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇట్లా ఇవాళ ఎక్కడ దొరికితే అక్కడ అవినీతి చేసి ఇవాళ మళ్ళీ అసెంబ్లీలో మేము మాట్లాడాలి. అసెంబ్లీకి రమ్మంటే సమాజంలో క్లబ్ పోయి కూర్చున్నాడు షో చేయడానికి. అంటే ఇట్లా ఉంటుంది రాజకీయం కాబట్టి చెప్తున్నా, ఖబర్దార్ కేసీఆర్ ఇవన్నీ నడవయి. మీరు ఇంకా ఎంత బట్టలు చెప్పుకుంటే అంత ఇంకా గలీజ్ అయితే పబ్లిక్లో మీరే. కాబట్టి ఇవన్నీ మానుకోండి అని చెప్పి పత్రికాముఖంగా చెప్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా మీరు కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి అడుగున దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎంత చక్కటి కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, వాళ్ళ ముఖంలో నవ్వు కనబడుతుంది. అలాగూ ఇలా 1,00,000 కోట్ల రూపాయలు మరి వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం. ఎవ్రీ సంవత్సరం 20,000 కోట్లు పెట్టి వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం. ఇలా మహిళలు కోటీశ్వరులు కావాలని చెప్పి మరి చిన్న చిన్న వ్యాపారాలు, కోళ్ళ వ్యాపారమో పాల వ్యాపారం చేసి కోటీశ్వరులు కారు, వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, ఎంపవర్మెంట్ అవసరం ఉన్నది అని చెప్పి ఇలా మీకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం, గోడౌన్స్ ఇస్తున్నాం, రైస్ మిల్స్ ఇస్తున్నాం, సోలార్ ప్లాంట్స్ ఇస్తున్నాం. మీ బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు ఇప్పుడు క్యాంటీన్స్ నడుస్తాం, కలెక్టర్ గారి ఆఫీసులో క్యాంటీన్ మీ మహిళలు నడిపిస్తున్నారు. ఇవాళ స్కూల్ పిల్లల డ్రెస్సులు, ఈ స్కూల్ పిల్లల డ్రెస్సులు కూడా మహిళలే కుడుతున్నారు. ఇవాళ మీ కొరకు ఒక 300 షాపులు అక్కడ హైదరాబాద్లో 3 లక్షల గజం ఉంటుంది. అక్కడ మనకు హైటెక్ సిటీలో దగ్గర ఆడ 3 ఎకరాలు ఇచ్చి మీకు షాపులు పెట్టించారు. మీరు ఏదైనా వస్తువులు కానీ ప్రొడక్ట్స్ తయారు చేస్తే వాల్యూ ఎడిషన్ ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లేలో అమ్మితే 100 రూపాయలు వస్తే అక్కడ అమ్మితే 500 వస్తుంది. ఈ విధంగా మీకు మహిళలు కోటీశ్వరులు చేయాలని ఒకవైపు ప్రభుత్వం మేము చేస్తూ ఉంటే ఇక గత 10 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. రైతులకు కూడా ఇవాళ రైతులకు ఎన్ని చేసాం, ఇవాళ రైతుల గురించి మాట్లాడడం. రైతులకు 10 ఏళ్ళ ₹1 ఏమంటారు దాన్ని లోన్ మాఫ్ చేయలేదు. ఎప్పుడన్నా బోనస్ గురించి ఆలోచించడం మరి ఇక ఇవాళ మాట్లాడుతున్నారు. మొత్తం రైతు బంధు పేరు మీద మొత్తం ఉన్న స్కీమ్లని బంద్ చేసిండు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ట్రాక్టర్ మెకనైజేషన్ సబ్సిడీ లేదు, ఇవన్నీ ఇట్లా మొత్తం ఒక స్కీమ్ పేరు మీద 100 స్కీమ్ బంద్ చేసిండు రైతులకు ఇచ్చేది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇలా రైతులను రాజును చేసినాం, మహిళలను కోటీశ్వరులు చేయబోతా ఉన్నాం. ఇలా పిల్లలకు కూడా ఇక్కడున్న పిల్లలను చూస్తే ఒక్కొక్క స్కూల్ ఎంత చెడ్డగా ఉండే, ఒక టీచర్ లేకుండా ఇలా మనం 13,000 మంది టీచర్లను పెట్టినాం, పీఈటీలను పెట్టినాం. వాళ్ళకి సెపరేట్గా మన మిడ్ డే మీల్స్ కొరకు పెంచడం, డైట్ ఛార్జెస్ పెంచడం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల కాలేజీలు స్కూల్స్ అని బాగా చేసుకుంటున్నాం. ఇవాళ వాళ్ళకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు టెండర్ కూడా పడ్డది. ఇప్పుడే ఆర్డీ గారు చెప్తాను, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసాం మేమని. ఈ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక ఇంటర్నేషనల్ మోడల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవాళ పిల్లలకు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఇప్పుడు ఫస్ట్ డే 1 ఇప్పుడు పిల్లలకు ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెండిచర్, ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని.
ఎందుకంటే భావి భారత పౌరులు వాళ్ళే. ఇవాళ వీళ్ళ కొరకు స్పోర్ట్స్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నాం. ఇలా వీళ్ళ కొరకు ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా స్కిల్స్ పెట్టి మరి ఉద్యోగం రావాలని, నిరుద్యోగులు ఉండకూడదని. సో ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన. రిజల్ట్స్ ఇప్పుడే రాకపోవచ్చు, మీరు చూడండి డౌన్ ద లైన్ ఒక 5 ఏళ్ళ తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. మన దగ్గరికి వెళ్ళి ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఇస్తారు. మన దగ్గరికి వెళ్ళి గల్ఫ్లో పోతే 40,000 లక్షల రూపాయలు వస్తుంది. నువ్వు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయిపోండి. ఈ విధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే 18 నెలలు కూడా కాలేదు ఊరికే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుడు, ఇక మీడియా చేతిలో ఉందని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతులు మానుకోండి అని చెప్పి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇక అసలు బీఆర్ఎస్ అంటే అందులో తెలంగాణ వాడలేదు. అది ఇక వాళ్ళు ఎప్పుడో ఏడిపోతాడో తెలియదు కానీ అంటే అట్లా తయారైంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఈ కాంగ్రెస్ చేసే విధానాలను మీరు మరి కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు అంటే ఆలోచన చేసి మరి ఏది కరెక్ట్ మన గురించి, మన భవిష్యత్తు దేంతో బాగుంది అన్నది మేము అందరం చదువుకుంటారా, మేము అలటపోలేం కాదు. మేము మంచిగా చదువుకొని తెలంగాణ ఉద్యమంలో వచ్చి అలా ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చినాం. నాతో పాటు 15,000 మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు మా అసెంబ్లీలో. అట్లా ఇంజనీర్లు ఉన్నారు. మొదట్లాగా లేదు రాజకీయం అంటే ఎవరో చాలా మందికి కొంచెం మంచి అభిప్రాయం ఉండదు. రాజకీయ నాయకులు అంటే ఏదో అట్లా కాదు. ఇలా రాజకీయాల్లో కూడా అందరూ హైలీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. చాలామంది మంచి క్వాలిటీ రాజకీయం ఇలా మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి మన నియోజకవర్గం మటుకు అన్ని విధాలుగా మరి ముందు పోతా ఉంది. ఇలా ఈ చెట్లు నాటే కార్యక్రమం వన మహోత్సవంలో కూడా డెఫినెట్గా మాకు ఇంకా అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఎక్కువ టార్గెట్ చేయండి. మేము కూడా ఇప్పుడు ఒక గ్రీన్ టాస్క్ ఫోర్స్ అన్నారు. టాస్క్ ఫోర్స్ వెంబడవాడు కూడా మేము తప్పకుండా ఇంకా అవసరమైన దానికంటే ఎక్కువనే మేము టార్గెట్ తీసి మరి ఆ చెట్లను కూడా కాపాడే కార్యక్రమం కూడా మనం అందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒకటే రోజు నిన్ననే అనుకున్నాం చేయమనంటే మరి పాపం డిఆర్డీఏ వాళ్ళు, మరి ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా, ఎంఆర్ఓ గారు అందరూ కూడా కష్టపడి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేసినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రిస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవానికి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అంటే ఆవరణలో మరి డిఆర్డీఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం. దాంట్లో 60% రెవెన్యూ ప్లాంటేషను, మిగతాదంతా కూడా మరి ఇంకా అంటే డొమెస్టిక్లో తర్వాత ఫారెస్ట్లో ఉంది. మరి ఈ టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు మాకు అందించాలని మేము దగ్గర ఉండి మరి గ్రీన్ ఏదైతే రెవల్యూషన్ ఉందో దాన్ని మనం తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కుటుంబానికి 6 చొప్పున చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు 6 మొక్కలు నాటి మరి ఈ టార్గెట్ రీషేప్ నాటడమే కాకుండా ప్రతి మొక్కను కూడా 3 సంవత్సరాల వరకు మరి పరిరక్షించి దాని ఒక మహా వృక్షంగా మార్చేటట్టు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ వన మహోత్సవం అనేది ఒక ప్రభుత్వ స్కీమే కాదు, ఇది మరి ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు. మరి ప్రభుత్వంతో పాటు స్కూల్ పిల్లల కానుండి మరియు అందరూ కూడా ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో దీంట్లో భాగస్వామ్యం అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు భూమి యొక్క వాతావరణ సమతుల్యత కానీ మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలి. మరి టైంకి మనకు వర్షాలు పడాలి, మనకు వాటర్ కూడా అన్నీ అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెట్లు పెట్టక తప్పదు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుకుంటూ ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి. మరి ఆ మొక్కలను కూడా నీళ్లు పోసి మరి 3 ఏళ్ళు కాపాడండి. తప్పకుండా దాని ఫలితాలు మీరు చూస్తారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద మరి పౌరుల మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న మాజీ ముఖ్యమంత్రిని ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నటువంటి కేసీఆర్ గారిని సవాల్ విసురుతున్నారు. ఏంటంటే మీరు రైతులకు చేసింది ఏంటిది 10 సంవత్సరాలలో, మేము మరి 18 నెలల్లో రైతులకు ఏం చేస్తాం, మీరు చర్చకు రండి, అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పారు. అదేవిధంగా మరి కృష్ణా గోదావరి వాటర్లో మీరు ఏ విధంగా ఆంధ్రకు దారదత్తం చేసిరు, మరి ఏ విధంగా 10 ఏళ్ళు కాలయాపన చేసి కూలేశ్వరాన్ని కట్టిర్రు, మరి ఇవాళ మొత్తం నిధులు దుర్వినియోగమైన నీళ్ళని కూడా సముద్రం పాలైనటువంటి సందర్భంలో మరి తెలంగాణకు వచ్చేటువంటి జలాలలో వాటర్లో మరి తెలంగాణకి ఏ విధంగా మీరు అన్యాయం చేశారో మీరు రండి అసెంబ్లీకి చర్చ చేద్దామని అంటే ఇవాళ కేసీఆర్ మాట్లాడకుండా ఫామ్ హౌస్లో వండుకొని మరి అలా కొడుకుని అల్లుని బయట పంపిస్తూ ఉన్నారు. నిన్న కోతి వేషాలు, నిన్న కేటీఆర్ వచ్చి సోమాజిగూడ క్లబ్లో కూర్చొని మరి రేవంత్ రెడ్డి రా అంటే రేవంత్ రెడ్డి గారు మరి మన ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను ఎవరు పిలిస్తే రారు, నేను చెప్పింది అసెంబ్లీకి రమ్మని చెప్పి అది కూడా కేసీఆర్ని పిలిచినాము. మరి నువ్వు ఇవాళ ఒక మామూలుగా ఒక ఎమ్మెల్యే మాత్రమే, మరి నువ్వు పిలిస్తే నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. కేటీఆర్తో మాట్లాడడానికి కానీ హరీష్ రావుతో మాట్లాడడానికి కానీ మేమున్నాం, మా మంత్రులు ఉన్నారు, దానికి ముఖ్యమంత్రి గారు అవసరం లేదు. ఇవాళ వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకొని పోయిండు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అందరికీ తెలిసిపోయింది. ఇవాళ ఫార్ములా 1లో తెలిసిపోయింది. అదేవిధంగా మరి ఫోన్ ట్యాపింగ్లో కూడా మొత్తం అడ్డంగా దొరికిపోయి మొత్తం కుటుంబం ఇవాళ మరి నిరాశ నిస్పృహలతో అధికారం కోల్పోయి మరి పిచ్చి కుక్కలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు తెల్లారి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగినా కానీ మరి రోడ్డు మీద బొరినా కానీ మిమ్మల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు పోయింది మీద అయిపోయింది. మరి టీఆర్ఎస్ అన్నది మరి భూస్థాపితమైనటువంటి సందర్భంలో మీరు ఇంకా మళ్ళా ప్రజల వైపు అంటే ఆలోచనలను మళ్లించాలని చూస్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు. మీరు మరి రాజకీయాలు మానుకొని ఫామ్ హౌస్కు పరిమితం కావడమే మంచిది. మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇవాళ రైతులు రాజు అయిండు, అదేవిధంగా మహిళలు కోటీశ్వరులు అవుతూ ఉన్నారు. యువకులందరూ కూడా స్కిల్ ఇండియా యూనివర్సిటీలో స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో తర్వాత మరి అన్నిట్లో కూడా ఇవాళ పిల్లలందరూ కూడా బాగా ట్రైనింగ్ అయిపోయి మంచి ఉన్నత స్థానాల్లో ఎదుగుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ #1 తెలంగాణ రాష్ట్రంగా వాళ్ళు ఎదగబోతుంది. కాబట్టి ఈ నాటకాలు ఆపండి, ఇంకా ప్రజలు మిమ్మల్ని జోకర్లాగా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా